ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టంలో తప్పులను సవరించి అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించి నూతన చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్లి గ్రామాల్లో నిర్వహించిన రైతుల ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గతంలో తెచ్చిన 2020 రెవెన్యూ చట్టం ధరణి వల్ల రాష్ట్రంలోని రైతులు ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని 2020 చట్టాన్ని అలాగే ధరణిలోని తప్పులను సవరించేందుకు దేశంలోని అన్ని రెవెన్యూ చట్టాలను పరిశీలించి మేలైన చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను సేకరించి పబ్లిక్ డొమైన్లో ఉంచినట్లు తెలిపారు. డిసెంబర్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రి నాగార్జున సాగర్ నియోజకవర్గానికి తీసుకువచ్చి అక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేసి నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచుతామని మంత్రి వెల్లడించారు. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ ధరణితో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పాత చట్టంలోని తప్పులను సరిచేసేందుకు తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం సంతోషమని, గత 2 నెలలుగా రెవెన్యూ అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారన్నారు. ఫారెస్ట్ భూములకు సంబంధించి సంయుక్త తనిఖీలు నిర్వహించి ROFR పట్టాలు ఇవ్వాలని, అలాగే రిహాబిటేషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అడిదోలుపల్లి, దామరచెల్ల మండలాల్లో సైతం గతంలో పట్టాలు ఇచ్చినప్పటికీ ధరణిలో నమోదు కాక రుణమాఫీ వంటివి రైతులకు అందలేదని, తిరుమలగిరి సాగర్ మాదిరిగానే అడిదోలుపల్లి, దామరచెల్ల మండలాల్లో సైతం సర్వే నిర్వహించాలని కోరారు. ఇలాంటి విషయాలను నేరుగా మీతో కనుక్కోవడానికి ఈరోజు సాగర్ మండలంలోని నెల్లికల గ్రామానికి విచ్చేసిన గౌరవనీయులు మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి తప్పకుండా అంటే ఈ కార్యక్రమంలో సార్లను అంటే ఆఫీసర్లను అటువైపు రైతులను కూడా సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క ప్రయాణం ఒక మంచి అవుట్పుట్ వచ్చే విధంగా ముందు తీసుకెళ్తాం సార్. ఇప్పుడు కార్యక్రమాలు చేసి గౌరవనీయులు ఈ పైలట్ ప్రాజెక్ట్గా ఎన్నుకున్నందుకు ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ యావత్తు గత 2 మాసాల ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీ చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరిగితే ఈ ప్రాంతానికి కూడా వన్నె తెచ్చినట్టు ఉంటుంది, నాకు కూడా గౌరవం ఇచ్చినట్టు, మా ప్రాంత ప్రజలకు కూడా గౌరవం దక్కించినట్టు ఉంటుంది. కాబట్టి మీరు అది కూడా చేస్తారని నేను ROR యాక్ట్ నూతన చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ముందు పోతున్నటువంటి క్రమంలో తిరుమలగిరి సాగర్ మండలాన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందుకు నేను గౌరవ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మండలాన్ని పట్టాకు చాలా బాధపడ్డాం. పట్టాలు వచ్చినాయి సార్, చాలా సంతోషం సార్. ఇప్పటి వరకు జానారెడ్డి సార్ గారు 2005లో మినిస్టర్ గా ఉన్నప్పుడు అసైన్ కింద చేసి మాకు పట్టాలు ఇచ్చారు, కానీ అధికారులు మాత్రం సరైన రికార్డు నమోదు చేసి మాకు సరైన పట్టా రికార్డు నమోదు చేయలేదు సార్. కానీ ఆ పట్టా మీదనే న్యాయం జరుగుతుందనేది ఈ రైతులందరూ సంతోషంగా ఉన్నారు సార్. ఎందుకంటే ఈ ధరణి పేరు పెట్టి ఉన్న పేర్లు లేని అన్ని గోల్మాల్ చేసి మాకు గందరగోళంగా అయిన పరిస్థితిలో మా అంటే స్టేట్ లో మొత్తానికి మా తిరుమలగిరి మండలం ఎంచుకొని కృష్ణపట్టి ప్రాంతానికి మా సమస్య పరిష్కరించేందుకు ముందుగా మిగిలిపోయిన కొద్ది మంది ఉన్నారు. ఇంకా ఒక్కొక్క సర్వే నెంబర్లో ఒక 10 మంది 20 ఎకరాలకు 30 ఎకరాలకు సంబంధించి ఉన్నారు సార్. అంత బడుగు బలైన వర్గాలు, ఎస్సీలు, దళితులు ఉన్నారు ఎక్కువగా. దయచేసి వాటి గురించి కూడా మళ్ళొక్కసారి వాటికి సర్వే చేసి నీతిగా నిజాయితీగా అనేక మంచి కార్యక్రమాలు చేసి రాజకీయాల నుంచి తాత్కాలికంగా అప్పుడు పక్కనున్న తెర వెనక నుండి మాకు ఈ ప్రభుత్వానికి వారి కుటుంబానికి భూములు పంచడం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు అనేక వేదికల మీద చెప్పాం, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని. మీ అందరి కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి 9 నెలలు పూర్తయి ఇంకా 5-6 రోజులైతే 10వ నెలలో 10 నెలలు పూర్తి చేసుకోబోతున్నాం. మీ అందరికీ మీ ఇందిరమ్మ ప్రభుత్వం ఇవ్వబోతుంది, దాంట్లో ఎట్టి అనుమానం లేదు. ప్రధాన ప్రతిపక్షం చెప్పిన ముఖ్య సూచనలు కూడా అవి మంచివైతే తప్పకుండా వాటిని కూడా
భేషజాలకి పోకుండా ఆ